హలో ఎవ్రీవన్. సో గాయస్ ఇవాళ ఏంటి అంటే పనసకాయ అన్నమాట. ఇది పనసకాయ చిన్నది కదా డాడీ, ఇది లేతకాయ. సో దీన్ని ఏంటి అంటే దీన్ని కోస్తారు మా డాడీ. ఇందులో తొనలు ఉండవు, కాకపోతే ఏంటి అంటే దీన్ని పనస ముక్కలు కూర వండుతారు కదా డాడీ. పనస ముక్కలు కర్రీ అండ్ అలాగే పనస ముక్కలు బిర్యానీ కూడా చేసుకుంటారు అనమాట. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే దీన్ని కట్ చేసి చూద్దాం అసలు పనసకాయ ఎలా కోస్తారు. లైక్ మన కర్రీకి పనస ముక్కల కర్రీ కానీ బిర్యానీకి చేసుకునే పనసకాయ ఎలా కోస్తారు అన్నీ కూడా మా డాడీ చెప్తారనమాట. అలాగే డాడీ. చెక్కేయాలి డాడీ, గైస్. ఫస్ట్ పైన ఉన్నాయంతా చెక్కేసుకోవాలి. చూసారా చేదు వస్తుంది డాడీ. చేదు కదా, పాలు వస్తాయి. చూసారా పనస పాలు వచ్చేస్తుంది. అవును డాడీ. గైస్ చూసారా పనస పాలు అదంతా చెక్కేసుకోవాలి పైదంతా నీట్గా అలా చెక్కేసుకుని దాంతో మనం ముక్కలు కింద కోసుకోవాలి. మధ్యలోది కూడా వాడుకోవచ్చా డాడీ? కాయమ్మ ఇదంతా ఇంకా మొత్తం వాడుకోవచ్చు. మొత్తం వాడుకోవచ్చు. లేత పనసకాయ నీట్గా మొత్తం చెక్కేసుకుందాము. గైస్ యాక్చువల్గా లాస్ట్ టైం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను కదా, అక్కడ ఇలా పనస ముక్కలు బిర్యానీ పెట్టారనమాట. బాగుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే నాన్ వెజ్ తినరో అలాంటి వాళ్ళకి ఈ పనస ముక్కల కర్రీ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. కర్రీ కానీ బిర్యానీ కానీ చేసుకోవచ్చు పనస ముక్కలతో. ట్రై చేయండి. ఏంటి అంటే కర్రీ కూడా చూపిస్తాం, అసలు కర్రీ ఎలా చేస్తారు దీంతో అన్నీ కూడా చూపిస్తాము. మా మమ్మీ చేస్తారు ప్రత్యేకంగా కర్రీ వీడియో ఒకటి, బిర్యానీ వీడియో ఒకటి కూడా పెట్టమంటాను. మొత్తం చెక్కేసుకోవాలి. ఇదే పెద్దదైతే పనసకాయ అవుతుంది డాడీ. కాయ అవుతుంది, వస్తాయి. ఇలా లేతకాయనైతే కర్రీకి వాడుకుంటారు. జిగురు వస్తుంది డాడీ. పాలు చూసారా, పాలు జిగురు వస్తుంది. పసుపు రాసుకోవాలి డాడీ. పసుపు రాసుకుని కొట్టాలి, ముక్కలు బాగుంటాయి. కత్తికి నూనె రాసి చెక్కాలన్నమాట, అప్పుడు జిగురు అంటుకోదు. పసుపు రాసుకుని అలా చెక్కుకుంటారు. పనస పొట్టు కూడా అమ్ముతారు కదా డాడీ. అవునమ్మా, పనస పొట్టు కూర కూడా అమ్ముతారు. పనస పొట్టు అమ్ముతారు, కూర వండుకోవచ్చు దాంతో. పనస పొట్టు అంటే ఇదే కాయ కొడతారు చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి రజన్ లాగా. ఈ పనస ముక్కల్ని బాగా చిన్నగా చేసేసుకుంటే దాన్ని పనస పొట్టు అనమాట. పనస పొట్టు కూర కూడా వండుతారు, అది కూడా మా మమ్మీని వండమంటాను. పనస పొట్టు కర్రీ, పనస పొట్టు కర్రీ, పనస ముక్కల కూర, అలాగే బిర్యానీ కూడా చేస్తారు. 3 ట్రై చేద్దాం గైస్. మీకు చెప్తాను, ఇది మన కోనసీమ సైడ్ స్పెషల్ అనమాట. చిన్నదే కాయ, చుట్టూ అలా పసుపు రాసుకుంటా చెక్కుకోవాలి. జాగ్రత్తగా చెక్కాలి, జాగ్రత్తది కత్తి కదా. గట్టిగా ఉంటుంది డాడీ. గట్టిగా ఉంటుందమ్మా, చాలా గట్టిగా ఉంటుంది పనసకాయ. గట్టిగా ఉంటుందమ్మా. చూసారా గైస్, మొత్తం అలా చెక్కుకోవాలి. షార్ప్గా ఉండాలి కత్తి, అప్పుడే బాగా పనిచేస్తుంది. ఏదైతే మీకు పాలులా కనబడుతుందో ఆ పార్ట్ అంతా చెక్కేయాలి. అలా రాకూడదు కదా డాడీ, పాలు రాకుండా చెక్కేసుకోవాలి పసుపు రాసుకుని. చాలా గట్టిగా ఉంది, చాలా కష్టం ఇలా చెక్కడం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. అంతా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే జస్ట్ ఎలా చెక్కాలి ఏంటి అని. చాలా గట్టిగా ఉంది డాడీ. ఒకసారి ఆగండి డాడీ, లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చెక్కు. పసుపు రాసి చెక్కుతున్నాను గైస్. చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక చెక్కేసుకోవాలి అలా మీరు మొత్తం పైన పనస పొట్టు, పనసకాయ పై అవుటర్ లేయర్ అంతా చెక్కేసుకోవాలి అలాగా. అంతే, కొద్దిగా ఉంది. అది ఫస్ట్ లేయర్. జిగురు చూసారా ఎలా వచ్చేస్తుందో, పనసకాయ జిగురు అన్నమాట ఇదంతా. పనసకాయ జిగురు. దీన్ని ముక్కల కింద కోయాలి. పైది టాయి కూడా తీసేయాలి, ఆ తల కూడా. నూనె
రాసుకోవాలి డాడీ, జిగురు పట్టకుండా. అవునమ్మా. జిగురు పట్టకుండా నూనె రాసుకోవాలి. దానికి కాయ శుభ్రంగా నూనె రాసి పసుపు రాయాలన్నమాట. పడేద్దామా డాడీ కింద చెత్త? గైస్ చూసారా ఎలా ఉందో కాయ, నీట్గా ఇలా కట్ చేశారనమాట. పైన ఏమన్నా పొట్టు ఉన్నా కూడా తీసేయండి మొత్తం అంతా కూడా, లేదంటే మనకి పాలు వచ్చేస్తాయి, వగరలా వచ్చేస్తుంది. కొంచెం తీసారా అవతల పోసారా? చెత్త పడేద్దాం డాడీ. గాయస్ ఇప్పుడు పనసకాయకి పసుపు ఫస్ట్ మొత్తం పైన ఉన్న గరుకంతా చెక్కేసారు. ఇంకా చెక్కాలా డాడీ? సరిపోద్ది కదా డాడీ. గైస్ ఇలా చెక్కేయాలన్నమాట. పసుపు అంతా నీట్గా రాసేసుకోవాలి మొత్తం కాయ అంతా. పసుపు ఎందుకు రాస్తున్నారు డాడీ? పాలు ఆగిపోతాయమ్మా. పాలు పనస పాలు పొడిగా ఉంటుంది, పసుపు పొడిగా ఉంటుంది. గైస్ చూసారా బాగా చెక్కారు, ఇలా చెక్కారు నీట్గానే. గైస్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కోసేయాలా డాడీ? ఇప్పుడు కట్ చేసి ముక్కల కింద కట్ చేస్తాం. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ప్రకారం కట్ చేసుకోవాలి పనసకాయ. ఇంట్లో కట్ చేసేయాలి ముక్కల కింద. కొంచెం గట్టిగానే ఉంటుంది పనసకాయ, కొంచెం బలం పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసేయాలి. పనసకాయ, చిన్న పనసకాయ. గైస్ చూసారా పనసకాయ ఎలా ఉందో? చిన్న పనసకాయ అన్నమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకోవాలి. మనకి ఎలా కావాలో అలా సైజుకి తగ్గట్టు కట్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా స్లైసెస్లా కట్ చేసేసుకొని ముక్కలు కింద కట్ చేసేసుకోవాలి. చిన్నప్పుడు కూడా మా మమ్మీ పనస పొట్టు కర్రీ ఎక్కువ ఉండేవారు అనమాట. సో పనస పొట్టు కర్రీ ఈ మధ్యన మ్యారేజ్ ఫంక్షన్స్లో అన్నిటిలో కూడా పనస ముక్కల కర్రీ పెడుతున్నారు, పనస ముక్కల బిర్యానీ పెడుతున్నారు. మన దగ్గర చెక్క ఉంటుందమ్మా. గైస్ ఇప్పుడు కట్ చేసేసుకోవాలి మన సైజుకి తగ్గ ముక్కలు. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలి. అలాగే చూసారా పనస ముక్కలు ఎలా కట్ చేస్తున్నారు? సో దీన్నే మనం కర్రీ వండేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది అన్నీ. అది కూడా సెపరేట్గా మా మమ్మీ చేత చేయిస్తాను పనస ముక్కలు. చూసారా ఇంతే, చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మీ సైజుకి తగ్గట్టు మేమైతే మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాము, మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా. ఎందుకంటే ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతాయి, కుక్ అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతాయి అన్నమాట పనస ముక్కలు. సో మీ సైజుకి తగ్గట్టు మీరు కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కదా డాడీ, ఎప్పుడు పనసకాయ కూర మేము వండుకోలేదు ఇంట్లో. అంటే ఏంటి పనసకాయ ఇలా తెచ్చుకుని కట్ చేసుకుని, అదైతే ఫస్ట్ టైం. పనస పొట్టు కర్రీ వండుకున్నాము, బయట తిన్నాము మ్యారేజ్ ఫంక్షన్స్లో. అలాగా పనస ముక్కల కర్రీ తిన్నాము, పనస ముక్కలు మళ్ళీ బిర్యానీ తిన్నాము. ఇది ఫస్ట్ టైం అనమాట. ట్రై చేస్తాము, మీకు ఎలా వచ్చిందో చెప్తాము, మీరు కూడా ట్రై చేద్దరు కానీ. సో మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. మీకు కూడా ఈ పనస ముక్కల కర్రీ తెలుసు, పనసకాయ ఎలా తింటారని తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇన్ కేస్ తెలీదు అంటే నేర్చుకోండి మా వీడియో చూసి. ఇంకెలా మొత్తం కాయ అంతా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు ఇందులో పోయి కొద్దిగా. అలా కట్ చేసుకోవాలి మీ సైజుకి తగ్గట్టు, మరీ పెద్దవి కాకుండా. మీకు కర్రీ కదా ఇది, ఇది వచ్చేసి కర్రీకి కావాల్సినంతే కట్ చేసుకుంటున్నాం ఫస్ట్. సో తర్వాత బిర్యానీకి ఎంత కావాలో దానికి మళ్ళీ కట్ చేసుకుంటాం.
ఫస్ట్ అయితే సగం సగం కట్ చేసాం పనసకాయ. ఇవాళ పనస ముక్కల కర్రీ అనమాట మన ఇంట్లో. సో కర్రీకి ఎంత కావాలో అంత మట్టికే కట్ చేసుకున్నాము. రేపు బిర్యానీ చేస్తారు మా మమ్మీ, పనస ముక్కల బిర్యానీకి వేరేగా. సో ఏంటి అంటే పనస ముక్కలకి అలాగా పసుపు రాసుకోవాలి. పసుపు ఎందుకు రాడి ముక్కలకి? మళ్ళీ పసుపు జిగురు రాకుండా పొడి పొడిలు ఆడతాయి ముక్కలు. ముక్కలు పొడి పొడి ఆడతాయమ్మా, జిగురు రాకుండా పొడి పొడిలు ఆడతాయి. పొడి పొడిలు ఆడడానికి అలా చేస్తున్నారు. ముక్కలాగా పొడి పొడిలు ఆడుతూ ఉంటాయి. కలిపేసుకోవాలి ఇలాగా, జిగురు రాకుండా ముక్క అంటుకోకుండా జిగురు చేసుకోవాలి. బాగా కలపాలి అంతే. దీన్ని శుభ్రంగా మసాలా పెట్టి వండితే బాగుంటుంది గైస్. ఇదన్నమాట పనసకాయ ఇలా కట్ చేసుకోవాలి. సో మీకు కూడా ఏమన్నా చిన్న చిన్న పనసకాయలు కనిపించాయి అనుకో, సో మీకు కూడా కనిపిస్తే ఇలా కట్ చేసుకోండి నీట్గా. గాయస్ ఫైనల్గా పనస ముక్కలు అయితే చూశారు కదా, మా డాడీ ఇలా కట్ చేశారనమాట. ఇలా కట్ చేసేసి పసుపు రాశారు. వీటిని కర్రీ చేసుకోవచ్చు ఇవాళ. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో. మా డాడీ అయితే పనసకాయ ఇలా కట్ చేశారు కదా. సో మీరు కూడా కొత్త విషయం తెలుసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.